మనము పరిశుద్ధమైన బల్ల చుట్టూ మనం చేరి వచ్చిన్నాం. మన బలలో పాలు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరలా మన యొక్క ధ్యానము అంశము యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మనం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకుని నా సేవకున్న యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరి ఒక భాగం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవలెను, అలాగూ చేసి ఆ రొట్టెంతని ఆ పాత్రనుది త్రాగవలెను. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభవందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి మనం ఎంతో దేవునికి వందనస్తులమై ఉన్నాం. కాబట్టి దేవుడు తన ఆత్మతో ఈ వాక్యం విరిచి పంచిపెట్టినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి బల యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాలు పొందాలి అంటే ఇక్కడ పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయమన్నాడు, పరీక్షించుకోవాలి అన్నాడు. ఎందుకు మనం పరీక్షించుకోవాలి అంటే, చూడండి, ఈ రోజుల్లో వచ్చే ప్రతి జబ్బులకి వైరస్లకి ఏం చేస్తారు డాక్టర్లు, టెస్టులు చేయమంటారు. ఆ టెస్టులు బట్టే మెడిసిన్ ఇవ్వబడుతుంది. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మీయమైన జీవితంలో దినదినము మనకు మనమే ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథము చివరి అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే దేవుడు యోబు గురించి అద్భుతకరమైన 3 సాక్ష్యాలు ఇచ్చాడు. ఒకటి, యోబు గురించి ఏం చెప్పాడు దేవుడు, నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు అన్నాడు. రెండవది, యోబును బట్టి మిమ్మును అంగీకరించేదను అన్నాడు. మూడవది అంటాడు, నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి ఏం పలకలేదు, యుక్తమైనది పలకలేదు అన్నాడు. యుక్తమైనది. కాబట్టి దేవుడు మన జీవితాన్ని పరీక్షించినప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మన ఇబ్బందిలో ఉన్నప్పుడు, మన ఇరుకులో వ్యాధుల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మన యొక్క హృదయములలో వచ్చిన మాటలే మన క్రైస్తవ జీవితానికి అవి ఒక మాదిరిగా ఉంటాయి. ఉదాహరణకు, తాగినోడు ఎవరు కోపం వచ్చిందనుకో, వాడు తాగాడరా అంటారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అసలు విషయాలకు ఎక్కేస్తాం. ఏదో కోపంలో మాట్లాడేసేవాడిని అంటాం, కానీ అది నిజం. కాబట్టి మన హృదయము నిండిందే నోరు మాట్లాడుదని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. అందుకనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవాది దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి ఏం పలకలేదు, యుక్తమైన మాటలు పలకలేదు. వారు దేవుణ్ణి ఒక పాపానికి శిక్ష విధించేవాడుగా, పెద్ద భయంకరుడుగా, దేవుడి దృష్టిలో నువ్వు పాపం చేసావు కనుక అందుకే నీకు ఈ శాపం వచ్చింది, అందుకే నీకు నీ బతికిలాగా అయిపోయింది అని చెప్పి దేవుణ్ణి ఒక రాంగ్ వ్యక్తిగా వారు ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దేవుణ్ణి యోబు అలాగూ చేయలా, అన్యాయం చేసేది దేవుడు చెప్పలా, ఆ యోబు చెప్పలా. కాబట్టి అయితే ఇది ఎందుకు వచ్చిందా అని యోబు పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలు మనం కూడా దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసేటప్పుడు ఆయన ఏదో పాపం విషయమై ఒక విలనగా,
ఒక దొంగతనం చేయగానే ఒక పోలీసోడుగా, కొంతమంది చూడండి కానుకోకపోతే దేవుడు కొట్టేస్తాడు. ఏమండి ఇలాంటి ప్రార్థన చేయకపోతే దేవుడు కొట్టేస్తాడు, శాపం వచ్చేద్ది. శాపం వచ్చేద్ది అని చెప్పి ప్రార్థన చేయడం కాదు. భయంతో ప్రేమించడం కాదు, ప్రేమతో కూడా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించకపోతే ఏమవుద్ది, మనకి కొట్టేస్తాడేమో. ఆయన కానీ మందిరానికి వెళ్ళిపోతే ఆ శాపం వచ్చేద్ది. ఆ భయంతో కాదు, నేను నా దేవుని కలుసుకోవడానికి మందిరానికి వెళ్తున్నా, అంతేగాని ఆయన కొడతాడని మందిరానికి రావడం కాదు. చూడండి, ఉదాహరణకు స్కూల్లో టీచర్, స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంటు మాస్టర్ కొడతాడని చెప్పి రైటింగ్ రాసి హోంవర్క్ చేస్తే అది చదువు రాదు. చదువుకోవాలి కాబట్టి, చదువుకోకపోతే మాస్టర్ కొడతాడు, అంతేగా చదువుకున్నవాడిని కొట్టడు. అలాగే దేవాది దేవుడు కూడా ఎవరికి అన్యాయం చేయడు. జాగ్రత్త మీరు గమనించండి. ఆయన అన్యాయము చేయుట అసంభవమని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. కాబట్టి ఆయన ప్రేమించడం ఒక విధి మంది. ఆయన ప్రేమించకపోతే ఏమో అవుద్దేమో, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఏమో అవుద్దేమో, ఈరోజు ప్రార్థన చేయకపోతే శాపం వస్తుందేమో, మా కుటుంబాన్ని కొడతాడేమో. ఇలాగా ప్రజలు రాంగ్గా దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేస్తూ ఉంటారు. అలా కాదు, ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయనకి నమస్కారం చేయాలి. ఆయన మన రక్షణకు విమోచకుడు కాబట్టి ఆయనకి మన విధేయత చూపించాలి. మన ఆత్మలకు ఆయన కాపరు కాబట్టి ఆయన మనకి యజమానుడు, మనం ఎవరము ఆయనకు దాసులం. దాసుడు ఏం చేయాలి? ఎల్లప్పుడూ యజమానుడికి ఏం చేయాలి? లోబడే ఉండాలి. ఇది క్రమం. కానీ యజమానుడు కొడతాడేమో, యజమానుడు తిడతాడేమో, యజమానుడు వచ్చి చూస్తాడేమో అని మనం పని చేసామనుకోండి, దానివల్ల ఏమి నీకు ఉపయోగమో ఉండదు. అయితే ఇక్కడ యోబు గురించి చూస్తే యోబుని ఒక ఏదో తప్పు చేసిన వాడుగా చిత్రీకరించారు. కానీ దేవుడు ఎలా చిత్రీకరించాడు? చివరికి వచ్చేటప్పటికి అన్నాడు, నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు అన్నాడు. వీళ్ళేమో ఎంతో విస్తారమైన మాటలు మాట్లాడేశారు దేవుని గురించి, యోబు గురించి కూడా. వారు అనుకుంటున్నారు యోబు తప్పు చేసి ఉంటాడు, యోబు దేవుని తక్కువగా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ చూడండి, వారు దేనికి వచ్చారు? యోబు స్నేహితులు దేనికి వచ్చారు? ఆదరించడానికి వచ్చారు. ఆదరించవలసింది పోయి ఆయన పొడుస్తూ ఉన్నారు. అప్పుడు యోబు అంటాడు, 10 సార్లు నిందించారయ్యా, మిమ్మల్ని ఎవరు రమ్మన్నా నా దగ్గరికి? నా జీవితం నాది దేవుని చేతిలో ఉంది, నేను దేవుని తెలుసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ మధ్యవర్తులు చేయడం కాదు. ఇక్కడ నా జీవితంలో నేను దేవుని మేలు అనుభవించా, దేవుని చేత కీడు అనుభవించాను. అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని దేవునితో నేను సమాధానపరచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరేమనుకుంటున్నారు? నేను నిందించాననుకుంటున్నారు. మీరు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ. వాళ్ళంట యోబు అంటాడు వాళ్ళ గురించి ఏమన్నాడు? మీరు నా మందల కాయ కుక్కలతో సమానరా మీరు అన్నాడు. నేను ఒకప్పుడు బాగున్నప్పుడు ఏంటి, నేను వస్తేనే మీకు మంచిది అనుకునేవాళ్ళు, నేను రాగానే లేచి నిలబడేవాళ్ళు, మీరు నన్ను గౌరవంగా మీరు చూసేవాళ్ళు. ఇప్పుడు నేను ఇలాగ అయిపోయానని చెప్పి మీ దృష్టికి నేను ఏమైపోయాను? నీచుడిగా నేను కనబడుతున్నానా? నీచుడిగా కనబడుతున్నా అనుకునేవద్దు. అందుకే ఆయన ఆ మాట అక్కడ చెప్పాడు, ఆయనను చంపినను. చూడండి యుక్తమైన మాట ఏం మాట్లాడాడు చూద్దాం రండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయనను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చూడండి, కొంతమంది పేదరికంలోకి వెళ్ళిపోయినా సరే వారు అంటారు, అయ్యా మేము కూడికి గతి లేకపోవచ్చు కానీ గుణానికి మాత్రం గతి లేని వారం కావు అంటారు. ఏంటి? కూడికి గతి లేకపోవచ్చు కానీ మేము గుణానికి మాత్రం గతి ఉన్నవారమే అంటారు. అంటే వారి పేదరికం ఉండొచ్చు కానీ వారు గుణలక్షణాలు కలిగి ఉంటారు. అలాగే యోబు కూడా ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ దేని పోగొట్టుకోలేదు? ఆత్మీయమైన జీవితంలో కొన్ని విలువలు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులమైన మనకు కొన్ని విలువలు ఉంటాయి. మనకు స్థలాలు పోవచ్చు, పేరు పోవచ్చు, ప్రతిష్ఠితులు పోవచ్చు, అన్నీ పోవచ్చు. కానీ క్రైస్తవుడికి ఏం పోకూడదు?
విలువలు పోకూడదు. జాగ్రత్త మీరు గమనించండి. విలువ లేకపోతే ఇంకేముంది? విలువ లేకపోతే ఏమైనా ఏమీ లేదు. విలువ. నన్ను ఒక ఆయన అన్నాడు, అతను ఉద్యోగం చేసుకుంటూ పాస్టర్ పని ఉద్యోగం కాదు, ఏదో పని చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు బయటకు వచ్చేసావు కదా, మీరు మాతో కలవండి అన్నాడు. నన్ను మాతో కలవండి, నెల కలుసుకున్నాం రండి అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, నేను స్థలం పోగొట్టుకోవచ్చు కానీ నా సాక్షి నేను పోగొట్టుకోలే, నా విలువ నేను పోగొట్టుకోలే. కాబట్టి విలువ పోగొట్టుకోకూడదు. దేవుని ప్రజలు ఏం కూడదు? విలువ పోగొట్టుకోకూడదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ, దేవుని వాక్యం ఏంటి ఇక్కడ, యోబుకు విలువను కలిగి ఉన్నాడు, ఆత్మీయమైన విలువను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలు మీరు కూడా మీ భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, బిడ్డల దగ్గర విలువ ఉండాలి. విలువ. అయ్యా మా నాన్న కూడికి పేదోడే కావచ్చు కానీ భక్తిలో ఏం కావాలి? ఐశ్వర్యవంతుడు రా అని చెప్పాలి. మా అమ్మ పేదోళ్ళు కావచ్చు కానీ భక్తిలో ఐశ్వర్యవంతు విలువ. అందుకే దేవుని ప్రజలమైన మనము, నేను ఒక మాట నేను చెప్తా. నేను మా అమ్మని గొప్ప చేయటం కాదు కానీ, మా అమ్మ క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టరు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయింది అనుకుని మా పెద్దాన్ని సంతోషపడిపోయి ఒక పెద్ద మీటింగ్ పెట్టేశాడు. చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు, చాలా ఎరైట్లు పెట్టాడు. ఆ సేవకుడు గారు సేవకుడు గారు అన్నారు, పెళ్లి చేశారయ్యా రాజశేఖర్ గారు అన్నారు. అయితే మా అన్నయ్య మా అమ్మకి తెలియకుండా భయపడి వేరే వాళ్ళకి క్యారేజ్ ఏం చేశాడు, అమ్మకి చెప్పకంటారా అని చెప్పి క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? మా అమ్మ అనారోగ్యంగా ఉన్నా మా అమ్మ విలువ ముందు ఆయన భయపడుతూ వచ్చాడు. జాగ్రత్త మీరు గమనించాడు ఇక్కడ. అలాగే యోబు జీవితంలో కూడా శ్రమ అనుమతించబడింది కానీ దేవాది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సాతాను ఏమన్నాడంటే, నా సేవకుని యోబు విలువైనటువంటి వాడు, చూడు వెళ్ళి పరిశోధించు, చూసుకో. ఎంత నమ్మకం ఉంటే దేవుడు సవాల్ చేస్తాడు. ఎంత నమ్మకం ఉంటే. ఏమండి, ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు, నా పిల్లోడు ఉన్నాడు, రేపు 10th క్లాస్ పాస్ అవుతాడు, నేను చెప్పగలనా? ఎగ్జామ్స్ వచ్చే వరకు, ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా అమ్మో నిజమేరా అది పాస్ అయిపోయాడు అనుకో, చదవలేనుడు పాస్ అయిపోయాడు అనుకో, ఏమంటావు? అందుకే ఖమ్మం తిమ్మతంగులు ఒక మాట చెప్పాడు. ఆయన పాస్ అయినప్పుడంట వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడంట, అమ్మ నేను పాస్ అయిపోయానమ్మా అన్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, అరే నాన్న మార్క్ లిస్ట్ వచ్చే వరకు మనం నమ్మకూడదు దాన్ని అందంట. ఏమండి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న పాస్ అయిపోయాను నాన్న, పేపర్లో నా నెంబర్ పడింది అంటే ఆయన అన్నంట, అప్పుడప్పుడు పేపర్లు కూడా అచ్చు తప్పు పడతాయి రా అన్నాడంట. ఏమండి, మనం పిల్లలు మనల్ని నమ్మం కానీ దేవాది దేవుడు ఇక్కడ యోబుని వదులుతున్నాడు, యోబుని సిద్ధపరిచి వదులుతున్నాడు, శత్రువుని వదులుతున్నాడు. రే ఈయన జయించు ముందు, నా దగ్గర కొంత తర్వాత వద్దుగా నువ్వు ఏంటి, నేను సిద్ధం చేసిన నా పిల్లవాడు యోబుని జయించు, నువ్వు యోబుతో మాట్లాడు, యోబు సంగతి చూడు, ఆయన జయిస్తున్నాను జయించినట్టే నువ్వు. చూడండి ఎంత చక్కగా దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, యోబు అన్నీ పోగొట్టుకోలేదు, భక్తిని పోగొట్టుకోలేదు, అన్నీ పోగొట్టుకున్న విలువను పోగొట్టుకోలేదు, ఆత్మీయతను పోగొట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ యోబు జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాను, కనిపెడుచున్నాను, నన్ను కనిపెట్టాలి. కాబట్టి ఎందుకు కనిపెట్టాలి మనం? చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు, 64వ అధ్యాయము, నేను త్వరగా ముగిస్తా. 64వ అధ్యాయము, మనము నా యొక్క ముఖ్యమైనటువంటి ఈ ధ్యానాంశం ఏంటంటే, మనం ఈ కనిపెట్టుట ప్రాముఖ్యమైనది. 64వ అధ్యాయము 4వ వచనం చూడండి, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడనే సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. 5వ వచనం, నీ మార్గమును బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారు నీవు దర్శించుచున్నావు.
ఎవరిని దర్శిస్తాడంటే దేవుడు అందరినీ దర్శించాడండి దేవుడు. ఎవరినంట? సంతోషముగా నీతిని అనుసరించేవారిని, బలవంతంగా కాదు. జాగ్రత్తగా గమనించండి. ఆ దినాల్లో శాస్త్రులు పరిచయాలు ఉన్నారు. వేసే దినాల్లో వాళ్ళు భక్తి లేదు, లోపల వారికి భక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన్న ఆయన శిష్యులు పంటశాలలో పడి వెళ్తూ ఉన్నారు. పంటశాలలో పెడుతుంటే ఆకలి అవుతూ ఉంది. అది విశ్రాంతి దినం. వారు వెన్నెలు తింపుకుని తింటూ ఉంటుంటే ఈ భక్తులకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. అమ్మో ఏంటి ఇది విశ్రాంతి దినం, దీన్ని మీరు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, మీరు ఆచరించాలి, ఇది ఇలా చేస్తే తప్పు కదా, నువ్వేం చేస్తున్నావయ్యా అన్నాడు. అప్పుడు యేసుప్రభువారు మనకంటే తెలివైనాడు కదా, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన ఏం చేశాడు? ఏం చెప్పాడు? అయ్యా మరి మీ ధర్మశాస్త్రం ఒక మాట రాయబడింది కదా, మీరు ఎవరినైతే ఘనంగా చూస్తున్నారో దావీదు యాజకుడు కాదు కదా, దావీదు యాజకుడా కాదు కదా, మరి దావీదు యాజకుడు కాకపోతే యాజకులు తినే రొట్టెందుకు తిన్నాడు అన్నాడు. యాజకులు తినే రొట్టె ఎందుకు తిన్నాడు? ఆ దినాల్లో దావీదు పారిపోతా ఉన్నాడు, తినపోతే చచ్చిపోతాడు. దావీదు చచ్చిపోతే ఏముంది ఇంక అక్కడ? దేవుని చిత్తం ఏమైపోద్ది అక్కడ? ఆగిపోద్ది. ఎందుకు? దావీదు గర్భంలో నుంచి ఎవరు రావాలి? యేసు ప్రభువారు రావాలి. జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకో మాట నేను చెప్తా. డాక్టర్ డిఎల్ మూడీ గారు గొప్ప దైవజనుడి దగ్గరికి వచ్చి విలేకరులు అడిగారంట, అయ్యా నీ జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పు, నమ్మగర్భం కానివి, అంటే ఆశ్చర్యవనికారి సంగతులు చెప్పు అంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా ఈ లోకంలో పరలోకము వెళ్తాడు ఎవడని అనుకుంటాడో వాడు పరలోకంలో కనబడడు అని చెప్పాడంట. రెండవది, ఈ లోకంలో వీడు వెళ్ళడరా అని అనుకున్నవాడు పరలోకంలో ఆడు ఉంటాడంట. మరి మూడో సంగతి చెప్పు అన్నాడంట. నేను మాత్రం ఖచ్చితంగా పరలోకం వెళ్తాను అని చెప్పాడంట. ఎందుకు? నేను కృప ద్వారా రక్షించబడ్డాను, కృపలను పరలోకం తీసుకుని వెళ్ళొద్ది అన్నాడంట. అన్న తర్వాత ఒకసారి ఈ డిఎల్ మూడీ గారు మంచి వర్తమానం చెప్తున్నాడు. కొన్ని వేల మంది ప్రజల మధ్య వాక్యం చెప్తున్నాడు. ఈ దినాన నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు, నువ్వు పరలోకం వెళ్తావా నరకం వెళ్తావు అనే అంశం మీద ప్రసంగిస్తూ ఉంటే ఆ యొక్క ప్రజలందరూ షేక్ అయిపోయారంట. అయ్యో అది ఎలా బోధ చేశాడంటే, యేసు ఇప్పుడే వస్తాడు, ఇప్పుడే చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు అనే సంగతి బోధించాడంట. అన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోతా ఉంటే ఒక అతను వచ్చి అడిగాడంట, అయ్యా నువ్వు బోధించావు కదా, ఇప్పుడు ప్రభు పిలిస్తే నువ్వు వెళ్తావా అన్నాడంట. నేను వెళ్ళను అన్నాడంట. ఏం చేయను? నేను అప్పుడు వెళ్ళను అన్నాడంట. ఎందుకు వెళ్ళవు అంటే, నేను చాలా పని చేయాలి. జాగ్రత్తగా గమనించండి. నీ సత్యపరలోకి వెళ్ళిపోతావు, ఆడికి వెళ్ళి చేతులు కట్టు కూర్చోకు. సావు అనేది తేరగా దొరికిందా? ఏమండి, మన ద్వారా బోల్డ్ పని ఉంది ఇక్కడ. అందుకే డిఎల్ మూడీ గారు ఆ మాట చెప్పాడు అక్కడ, నేను బోల్డ్ ఆత్మలను ఏం చేయాలి? తీసుకుని వెళ్ళి ప్రభువు దగ్గర తీసుకుని వెళ్ళాలి. పౌలు అన్నాడు, మాట చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో, నేను క్రీస్తుతో ఉండుట నాకు సంతోషము, కానీ ఇక్కడ ఉండట మీకు అవసరం. నేను వెళ్ళకపోతే యేసుతో ఉండడం ఎవరికైనా సంతోషమే. ఇప్పుడు నేను ఉదాహరణ కొన్ని విషయాలు నేను చెప్తా. పేతురు గారు సంఘానికి నాయకుడు. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. ఆయన చచ్చిపోవాలని ఇంకా అయిపోయింది నా పని అనుకుని చెరసాల్లో నిద్రపోయాడు. కానీ సంఘానికి కావాలి ఆయన. పేతురు యొక్క అక్కర కావాలి అక్కడ. ఎందుకు? సంఘం చెదిరిపోద్ది. ఇప్పుడు భక్త సింగ్ గారు ఉన్నప్పుడు, క్షమించాలి మాట మీకు చెప్తున్నప్పుడు, భక్త సింగ్ గారు ఉన్నప్పుడు పరిచయం ఎంత అభివృద్ధి పొందింది, ఎంత క్రమంలో ఉంది. మరి ఇప్పుడు భక్త సింగ్ గారు లేడు, మరి ఇప్పుడు ఎంతగా నష్టపోయాం. నాయకుడు అనేవాడు ఉంటేనే అక్కడ గొప్ప పరిచయం జరుగుద్ది. అందుకే ఆ మాట నాకు ఆంబ్రోస్ అంకుల్ చెప్పాడు. 20 సంవత్సరాల క్రితం ప్రసంగం చెప్పాడు ఆయన. ఎందుకు? నేను అప్పుడే చనిపోను. ఎందుకు చనిపోడంట? ఆత్మలు పని ఉంది అక్కడ. నేను అప్పుడే వెళ్ళడానికి ప్రయత్నం చేయను. అందుకే పౌలు అంటాడు, నేను ఇక్కడ ఉండాలి మీ కొరకు, నేను ఇక్కడ మీకు ఉండాలి. అందుకే ఎఫెసీ అపోస్తల కార్యం 20 అధ్యాయంలో
ఎఫెసీ సంఘానికి ఆయన మిలేతుని ఎఫెసునికి వర్తమానం అంటున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, ఆయన వెళ్ళిపోతాను అర్థమైపోయింది. వెళ్ళిన తర్వాత ఏమొస్తారు? క్రూరమైన తోడేళ్ళు వచ్చి వంకర మాటలు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తాయి? లాక్కుని పోతాయ్యా అన్నాడు. చూడండి, కాబట్టి దేవుని ప్రజలమైన మనము నీ కుటుంబానికి అవసరం, నీ కుటుంబానికి ఏం చేయడం అవసరం, ఊరికి మనం అవసరం. కాబట్టి అందుకనే మనం జ్ఞానాత్మతో మనం వ్యవహారం చేయాలి. దేవుడు మనల్ని ఇక్కడ ఉంచింది ఉచితంగా ఉంచడా, ఒక ఉద్దేశంతో ఉంచాడు. ఏంటా ఉద్దేశం? నువ్వు చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయి మూలన కూర్చుని ఏరా నువ్వు ఎంతమంది వాక్యం చెప్పావరా అంటే అక్కడ ఏం చెప్తావు? ఇంకో మాట నేను చెప్తా. మా నాన్న 6 months పొందుకు మా నాన్నగారు ఆఫీసరే, కానీ ఆయన కొంచెం టానిక్ వేసే సమస్యలు పెట్టేవాడు. కాబట్టి మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేదంట, ఈ బాధలు ఎవడు పడతాడు, నన్ను తీసుకో. అప్పుడు మా అమ్మకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో దేవుడు అన్నాడంట, నన్ను చూపించి మరి ఈడి సంగతి ఏం చేస్తావు? నేను చాలా చిన్న ఉన్నప్పుడు, ఈడి సంగతి ఏం చేస్తావు? ఏమండి, దేవుడు తేరగా దొరికాడు మనకి. ఒక కుటుంబ బాధ్యతను అప్పచెప్పాడు, ఒక సంఘాన్ని అప్పచెప్పాడు. బాధ్యతలు నెరవేరకుండా పరలోకాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేసావా, అక్కడ నీ బహుమానాలు ఏముండవు. జాగ్రత్తగా గమనించండి, బహుమానాలు ఏమి ఉండవు, అక్కడ ఏడుస్తావు. అందుకని దేవుని పిల్లలను మనము ఆత్మల పట్ల ఏం కలిగి ఉండాలంట? భారాన్ని కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ యోబు గ్రంథంలో యోబు ఏం చెప్తున్నాడంటే, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను? కనిపెడతా. కాబట్టి యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, ఇక్కడ తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవుని ఎప్పుడు ఎవడు ఏ కాలంలో చూడలేడు. ఎవరైతే తన కొరకు, అబ్బా సువార్తమ్మ గారు ఏమో మంచి పెళ్ళిళ్ళు చేసి వచ్చావు కదా, తప్పులేదు సరే. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వాని విషయమై దేవుడు తప్పక ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడంట. ఈ సంగతి ఎవరు ఎరిగారు? యోబు ఎరిగాడు. యోబు స్నేహితులు ఎరగలా, యోబు ఎరిగా అంటున్నాడు ఇప్పుడు, అయ్యా ఓ నా స్నేహితులారా, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను? కనిపెడతానంతే. మీరు నన్ను ఎన్ని అనుకున్నా చాలు, మీరు నన్ను తిట్టుకున్నా, నన్ను అవమానపరిచినా, నన్ను నిందించినా, నన్ను హింసించినా, నన్ను ఏమి చేసినా నేనేం చేస్తాను? ఆయన కొరకు మాత్రమే నేను కనిపెడతాను, ఆయన కొరకే కనిపెడతాను. ఎందుకు? ఆయన కొరకు కనిపెట్టేవాని విషయమై ఆయన తప్పకుండా ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, లేకపోతే 4 రోజులు అవ్వచ్చు. దానియేలు లాంటి గొప్ప దైవ సేవకుడే, దైవజనుడే 21 రోజులు జవాబు రాలేదంట. ప్రార్థన చేస్తే మీకు ఆ గాబ్రియల్ దూత వచ్చి చెప్తుంది, మనం అంటా 1 రోజు చేస్తాం, అబ్బా దేవుడు మా ప్రార్థన లేదురా, 2 రోజులు ప్రార్థన చేస్తాం, వినలేదురా దేవుడు. నేను కూడా ఈ మధ్యలో ఈ కరోనా వైరస్ గురించి నేను మా వ్యక్తిగత కుటుంబంలో 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ప్రార్థన చేసేవాళ్ళు రాత్రులు. తర్వాత కొంతమంది సేవకులు అన్నారు, అరే మాతో కలవరా అన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు కాన్ఫరెన్స్ ప్రార్థన చేశారు ఫోన్లో. ఇంకొక సేవకులు అన్నారు, అయ్యా పొద్దున కూడా మాతో కలవరా అన్నారు. పొద్దున్న నుంచి మళ్ళీ కలిసేవాడిని. అయినా నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంది, ఒక సేవకునితో అన్నాను, అయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నా కరోనా పోవట్లేదు ఏంటి, నిరాశ వచ్చేసింది నాకు. అప్పుడు ఒక సేవకుడు ఆత్మీయుడు ఆయన అన్నాడు, కరోనా కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు అనుమతించాడు. విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, లోకానికి కావచ్చు, దేవుడు అనుమతించాడు. మరి ఎందుకు పోవట్లా? పోయే వరకే ప్రార్థన చేస్తుండాలి, మనం అలసిపోకూడదు. అందుకని యేసుప్రభువు ఏమన్నాడు? విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనసు అనిపించేది, జరిగేది ఎలా జరుగుద్ది, ప్రార్థన ఏం చేస్తావులే అనుకునేవాడు, నిరాశ. కానీ గొప్ప దానియేలు మొదటి రోజు నుంచి 21 రోజుల వరకు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు 21 రోజు అంట ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. 1 రోజు కాదు,
21 రోజు ప్రార్థన చేస్తే అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు, నువ్వు భయపడకము, నేను నీ మొదటి రోజునే సమాచారం చేద్దాను బయలుదేరాను, కానీ పార్శిక అధికారి నన్ను అడ్డుకున్నాడు అన్నాడు. సాతానుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దేవుడు మహాకాశంలో ఉంటాడు, మధ్యాకాశంలో శూన్యములు ఎవరుంటారు? సైతాను ఉన్నాడు. భూమి మీద ఎవరున్నా మనం ఉన్నాం. మన ప్రార్థన అక్కడికి వెళ్ళాలన్నా, ఆయన సమాచారం రావాలన్నా కొన్నిసార్లు దేవుడు కూడా అనుమతిస్తూ ఉంటాడు. వీడు కనిపెడతాడా లేదా, కనిపెడతాడా లేదా, కనిపెడతాడా లేదా. ఒక వర్తమానికి కూడా మాట చెప్పాడు. నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక ఊర్లో 2 సహోదరులు ఉన్నారంట. ఆ సహోదరులు రక్షించబడిన వాళ్ళే, దేవుని మందులు ఎంతో చాకచక్యంగా పని చేస్తూ ఉండేవాళ్ళు, సువార్తలకు వస్తూ ఉండేవాళ్ళు, ఎంతో నమ్మకం ఉండేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట ఆ సిస్టర్స్ గురించి, అయ్యా మా పిల్లలకు వివాహం చేయండి చూడండి అంటే ప్రార్థన చేసి 2 యవనస్తులు పట్టుకొని వచ్చి సేవకుడు వివాహం చేశాడంట. వివాహం చేసినప్పుడు వాళ్ళిద్దరూ కొంతకాలం బాగా మందిరానికి వచ్చేవాళ్ళు, భర్తలతో సంతోషంగా ఉండేవాళ్ళు. 2 భర్తలు అనుకున్నారంటే, అయ్యా మనం ఇక్కడ ఉండి పనిచేయడం కంటే మనము అరబ్ కంట్రీస్, గల్ఫ్ దేశానికి వెళ్ళి ఏం చేద్దాం, సేవ చేద్దామయ్యా, సేవ కాదు ఉద్యోగం చేసుకుందామయ్యా అని అన్నారంట. సరే అని చెప్పి 2 వెళ్ళారు. 2 వెళ్ళిన తర్వాత అక్కడ ఘోరమైన ప్రమాదంలో టెలిగ్రామ్ వచ్చిందంట. టెలిగ్రామ్ వచ్చినప్పుడు ఒక భర్త బతికాడు, ఒక భర్త చచ్చిపోయాడు. ఆ బతికిన భర్త వచ్చేసాడు. క్షమించండి తప్పు. 2 భర్తలు చనిపోయారు. ఇప్పుడు 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఇంక వివాహం వద్దు అనుకుని వాళ్ళు బతుకుతూ ఉంటే, ఇంకా సేవకులు, ఇంకా విశ్వాసులు, పెద్దలు అందరూ చెప్తూ ఉంటుంటే, ఒక ఆవిడ అందే, అయ్యా నేను చచ్చినా పెళ్లి చేసుకొని ఇంకొక భర్తే దేవుడు నాకు లేదు కదా, ఇంకొక భర్త నాకు ఎందుకు అని అలా ఉండిపోయింది. ఇంకొక ఆమె వివాహం చేసుకుంది, పిల్లలు కూడా పుట్టారు. ఆమె ముందే భార్య, ఇంకొక ఆమె ముందే కుటుంబంగా మందిరానికి వస్తూ ఉంటుంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా, బాధ ఉంటుంది. కానీ పెళ్లి చేసుకున్న ఆమె పిల్లవాడిని కన్నది, చక్కగా ఆడుతూ పాడుతూ ఈవిడ మాత్రము ఏంటి ఎంతో బాధపడుతూ ఉన్న భర్త పోయాడు, మొదటి భర్త పోయి ఏడుస్తూ అలా ఉండిపోయింది. ఒక రోజు మళ్ళీ 2 టెలిగ్రాములు వచ్చాయి, అమ్మా మేము చనిపోలేదు, మేము బ్రతికే ఉన్నాం, పలానా రోజు వస్తున్నాం, మేము దేవుడు మమ్మల్ని కాపాడాడు అంది. ఒక ఆవిడ సంతోషంతో గంతులేస్తే ఇంకొక ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 2వ భర్తని వదిలిపెట్టాలా, పిల్లలు వదిలిపెట్టాలా, మొదటి భర్త దగ్గరికి వెళ్ళాలా. కాబట్టి ఆ రోజు వచ్చింది. ఒక ఆమె నిరీక్షణ కలిగిన ఆమె, వివాహం చేసుకోకుండా ఆమె చక్కగా వెళ్ళింది, భర్త దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తెచ్చుకుంది. కానీ 2వ భర్త, ముందున్న భర్త చూస్తూ ఉన్నాడు, 2వ ఆమె రాలేదు. చూస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. చూడండి, కనిపెట్టుట మన జీవితంలో త్వరగా జవాబు రాలేదని మనం విసుగు చెందొద్దు, కనిపెట్టుట. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ అన్నాడు, ఎవరు తన కొరకు కనిపెట్టుకుంటారో వాని విషయమే దేవుడు ఏం చేస్తాడంట, తప్పక న్యాయము చేస్తాడు. మనం దేని కొరకు కనిపెట్టాలి? రండి విలాపవాక్యంలోనికి రండి, త్వరగా మనం చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయము చూడండి 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేని కొరకు కనిపెట్టాలంట? ఆయన ఏమంటున్నాడు? యోబు ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నన్ను చంపేసినా పర్వాలేదు, సత్య ఆయన చేతిలో చేస్తాను నేను. మీకు మాత్రము ఏంటి లోబడ్ను, మీకు మాత్రం ఏం చేయను అంటాడు. ఒక ఆయన అన్నాడు, నన్ను సేవకుడికి జీతం ఇద్దాము అన్నాడు. జీతం ఇస్తాడంటే నాకు. నేను చెప్పినోడితో
నేను చచ్చిపోయినా చచ్చిపోతా, కానీ నీకు లోపడి నేను అన్నాను. కాబట్టి కొన్ని విలువలు ఉంటాయి దేవుని ప్రజలకి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, నన్ను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను, కనిపెడతా. పాతకాలంలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇద్దరు రాజులు యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక రాజు యుద్ధంలో ఓడిపోయి చనిపోయాడు అనుకోండి, ఆ రాణులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? వాడికి అప్పగించుకోరు, వాడు వీళ్ళు చెరిపేస్తాడు, వీళ్ళు పాడు చేస్తాడు. అందుకని వారు చచ్చిపోవడానికి ఇష్టపడతారు. కానీ అందుకే వస్తీ ఏం చెప్పింది, రాణి అనే వస్తీ ఆ దినాల్లో అశ్వరోషు యుద్ధానికి వెళ్ళాలి. చరిత్ర ప్రకారం యుద్ధానికి వెళ్ళే టైంలో విందు చేశాడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినోడు తిరిగి వస్తాడో లేదు ఎవడో తెలియదు. చిన్నవాడు తినాలి, తాగునోడు తాగాలి, సుఖించి ఏం చేయాలి, యుద్ధం చేయాలి. బతికొస్తాడో బతికాడో తెలియదు, వాడు ఎక్కడ అనిపించాలి. అలాంటి సమయంలో వస్తీని చూపిద్దామని బయలుదేరాడు. ఆయన భార్య అందాలు చూపిద్దామని బయలుదేరాడు. తాగుబోతుల మధ్య. తాగుబోతులు ఊరుకుంటాడా? తాగిన తర్వాత ఆమె అంద చందాలు బట్టి, ఆమె శరీరాన్ని బట్టి ఆ హేళన చేస్తాడు. అప్పుడు ఈమెం చేసింది వస్తీ సింహాసనం పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. కానీ ఆ తాగుబోతుల మధ్యలోనికి వెళ్ళా. ఏంటి? సింహాసనము పోగొట్టుకోవడానికి ఇష్టపడింది, కానీ ఏం చేయలేదు, ఆ తాగుబోతుల మధ్యలోకి వెళ్ళా. చాలామంది నేను యవనస్తులకు అదే చెప్తా, ఆ కిట్టు కూడా అదే చెప్పవు. నేను యవనస్తులు కూడా, తబిత కూడా అదే చెప్పారు. చచ్చిపోవడానికి ఇష్టపడు, కానీ నీ దేహాన్ని అపవిత్రతగా ఏం చేయొద్దు, అప్పగించొద్దు. చచ్చిపోవచ్చు. వీరమరణం పొందిందిరా ఒక ఆవిడ. కిట్టు గురించి చెప్పింది, నాతో దెబ్బలాడింది కాబట్టి చచ్చింది అని చెప్పింది. అప్పుడు నేను ఊరుకున్నా. నేను ఏం చెప్పాను, మా అమ్మాయి వ్యభిచారం చేసి పెళ్ళి కాకుండా అక్రమం చేసి చచ్చిపోలా, యెఫ్తా కుమార్తెలేగా ఏమైపోయింది, పరిశుద్ధంగా చచ్చిపోయిందని చెప్పాను. పాపం చేసి జీవితకాలం బతికొనడం కంటే, జాగ్రత్తగా గమనించండి, పాపం చేసి అపవిత్రం చేసి అక్రమం చేసి అన్యాయం చేసి ఏమండి దేహాన్ని అప్పచెప్పుకుని సుఖంగా కాలకాలం జీవించడం కంటే పరిశుద్ధతగా ఏంటి. అందుకే కొంతమంది సామెత ఏం చెప్తారండి, కాకిలాగా కలకాలం బతకడం కంటే అంశలాగా 6 నెలలు బతితే చాలంట. కాకి ఏం చేస్తుంది, కలకాలం బతికేస్తుంది పాపంలో ఉంటూ పాపం చేస్తూ. అలాగే ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయనలారా మీలాగా నేను ఉండను, ఆయన చంపేసినా పర్వాలేదు, కానీ నేను చావనని చేస్తాను, కానీ నేనేం చేయను, ఆయన కొరకు కనిపెడతాను, నేను ఆయన కొరకే కనిపెడతా. కాబట్టి ఇక్కడ విలాపవాక్యం 3వ అధ్యాయంలో ఇక్కడ ఇర్మియా రాస్తూ అంటున్నాడు, నరులు ఆశ కలిగి ఓపిక కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. దేని కొరకు కనిపెట్టాలి? ఈరోజు క్రైస్తవుడు దేవుడు అనుగ్రహించిన రక్షణ, నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడే కాదు, నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకులో, నీ దుఃఖంలో, నీ అవమానంలో, నీ నిందల్లో నిన్ను ఆ పరిస్థితి ఎవడు బయట తీసుకురాలేడు. అలాంటి సమయంలో దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపిక కనిపెట్టుట మంచిది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. ఒక దేవుని సేవకుడు ఒక పోస్ట్ పంపాడు. జంతువులు, ఒక అడవి జంతువు ఏదంటే ఆవు లాంటిది, ఎద్దు అనుకోండి, నది దాటాలి. నది దాటాలన్నప్పుడు నదిలో మొసలు పట్టేసింది. మొసలు పట్టేస్తూ ఉంటే పైనేమో సింహాలు ఉన్నాయి, పైన చావే లోపల చావే. ఇప్పుడు ఏం చేయాలి? కొట్టుకుంటా ఉంటుంది, చాలా కొట్టుకుంటా ఉంటుంది. ఇంకా ముసలి బలం ఎంత అండి? ఏనుగు బలం అంతా. ఏనుగు ఎంత బలం అంత బలం. ఎవడు కూడా నీటిలో మొసలితో ఎవడు పోరాడలేడు. కాబట్టి అది ప్రయాసపడుతుంది. కానీ ఇంకా అది అనుకుంది బహుశా చచ్చిపోయింది అనుకోవచ్చు. కానీ మొసలితో పాటు ఇంకొక జంతువులు ఉంటాయి, హిప్పోపొటామస్ అంటే నీటి ఏనుగు. అది ఎక్కడి వచ్చిందో దీని ఏం చేసింది, మొసలిని ఒక తోపు దోసేసింది. ఈ మొసలిని ఎప్పుడైనా తోపు దోసిందో మొసలి ఏం చేసింది, దాన్ని వదిలిపెట్టేసింది. ఈ అడవి జంతువు పారిపోయింది, బతికిందా? కాబట్టి దేవుని ప్రజలు ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటే దేవుడు ఏదోలాగా సాయం చేస్తాడు మీకు.
అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే సామెతల్లో, వివేకం గల నాయకుడివై ఏం చేయాలంట? యుద్ధం చేయి. చూడు సామెతల్లో నేను మాట చదువుతా. ఇది ఎప్పుడో ఒక 14 సంవత్సరాల క్రితం చెప్పాను మా దావీదు గారికి ఒక మాట. ఈ మాట నేను మర్చిపోలేను. ఎక్కడుందన్నమాట? నేను నిరుత్సాహపడుతున్నాను ఆ దినాల్లో. ఎంతో బాధలో ఉన్నప్పుడు రండి 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు, చావునకై పట్టబడిన వారు నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారు నీవు రక్షింపవా. కాబట్టి ఏం చేయకూడదంటే మనం చెప్పండి, ఏం చేయకూడదు? శ్రమ దినాన్న ఏం చేయకూడదు? మనం చెప్పాలి, గట్టిగా చెప్పట్లేదు మీరు. ఏం వెళ్ళేసారు? ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. యేసువార్తమ్మ గారు ఏంటి? కృంగిపోకూడదు. శ్రమ దినాన నువ్వు కృంగిపోయిన ఎడలా ఏమైపోతాం మనం? శాతగాను భయం వచ్చేసింది అనుకోండి, ఆ భయము ఏం చేద్ది? కాలు చేతులు మళ్ళీ ఏం చేయదు, ఆడనీది. నేను వంకవారగుడిలో ఉన్నప్పుడు ఒక ఆంటీ గారు, నాకు తెలిసిన ఆంటీ గారు, సేవకురాలు ఆవిడ అంది, అయ్యా ఇంత ప్రయాసపడ్డావు, ఇది వదలకు అయ్యా అని చెప్పింది. మంచి పెద్ద సేవకురాలు ఆవిడ. పెళ్ళి లేదు, ఏజెన్సీ మధ్యలో సేవ చేస్తున్న ఆంటీ గారు 3 సంఘాలు కట్టింది. ఆంటీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె క్యాన్సర్ కూడా జయించేసింది. ఆవిడ క్యాన్సర్ని కూడా ఏం చేసింది? జయించేసింది. మరి నాకు ఫోన్ చేసి ఈ కరోనా టైంలో కూడా VBS పెట్టేసింది అంట ఆవిడ. అయితే ఆ ఆంటీ గారు ఇంకా ఆవిడికి నాకు కొంచెం అదే ఫోన్ లేవు. సరే నేను బయటకు వచ్చేసాను. తెలిసిందంట ఆంటీ గారికి. తెలిసింది తర్వాత మా వదిన అందంట ఆవిడ, సాగర్ని అక్కడే ఉండమని చెప్పాను నేను, ఎంత పొరపాటు చేశాడు, నా మాట లేదు అని అందంట. అయితే మా వదిన చెప్పింది నాకు, సాగరు ఆంటీ గారు ఇలాగ అన్నారయ్యా నిన్ను. నేను ఇంకా ఆవిడ ఇంకేం అర్థం చేసుకుంటారు నన్ను అనుకున్నాను. వచ్చిన తర్వాత పరిచర్య చూసిన తర్వాత ఆవిడ అంది, ఇక్కడ కుమారుడా నీకోసం నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను? ఈ భయములో ఎక్కడ తప్పుడు అడిగేస్తావేమో అని ప్రార్థన చేశాను. నువ్వు తప్పుడు అడిగేయలేదు. ఇక్కడ చూసి దేవుని చిత్తం ఇది, దేవుని పరిచయం ఆస్వాదిస్తాడని చెప్పి ఆస్వాదించి వెళ్ళింది. సరే, భయపడినప్పుడు ఏమైపోతాం మనం? తప్పుడు అడిగేసేస్తాం, చేయడానికి తప్పు చేసేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు శ్రమ దినాన కృంగినీడలా నువ్వేమవుతావు? చేతకాను అని అవుతావు. శ్రమ దినాన్ని ఏం చేయకూడదు? కృంగిపోకుండా ధైర్యంగా ఉంటే ఏమవుతావు? చేతకాను అవుతావు. మాకు గ్యాస్ వచ్చిన కొత్తలో మా అమ్మ ఎప్పుడు గ్యాస్ అంటే ఇష్టపడేది కాదు. మా నాన్నగారు ఎప్పటి నుంచో గ్యాస్ తెద్దాం డమ్ము గ్యాస్లో పేలిపోతాం చచ్చిపోతాం అనేది. ఎప్పుడు కిరసనాయిల్ స్టవ్ ఆ పొలంలో పెట్టేస్తూ ఉండేది మా అమ్మ. ఒకరోజు ఆ సంగతి మా పెద్దానికి మనసు పడిపోయి గ్యాస్ పొయ్యి తెచ్చారు. ఒకసారి తెచ్చిన తర్వాత ఒక రోజున ఆ గ్యాస్ వెలిగిస్తుంటే మా వదినికి రాలేదు, మా అన్నయ్య మా వాళ్ళు రాకపోతే ఆ గ్యాస్ మంటలు మండి పొయ్యి మండిపోతూ ఉంది. అమ్మో 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 అని అరుస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థలేదు, ఏం చేయాలో అర్థం కాదు. అమ్మో అమ్మో అని అరుస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వదిలేసి పారిపోతారు. వాళ్ళేమో అమ్మో అమ్మో అన్నారు దూరంగా వెళ్ళి. నేను తినేవాడిని ఆపేసి చేయగట్టుకుని వెళ్ళి ముందు రెగ్యులేటర్ పీకేసాను. చూసారా, రెగ్యులేటర్ పీకేది ఆగిపోయింది. అప్పుడు మా పెద్ద అన్నాడు, ఓరు బాబు వీడు ఉన్నాడు కానీ మా బతికేవరా అన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించాడు. మనం సమస్యలో ఉన్నప్పుడు మన మైండ్ పని చేయాలి. మైండ్ ఏం చేయాలి? పని చేయాలి. అందుకే బైబిల్ ఉత్తరికి చెప్పలా, శ్రమ దినాలు నువ్వు కృంగిపోతే నువ్వేమైపోతావు? చేతకాని వాడు అయిపోతావు. ధైర్యంగా నిలబడాలి. దేవుడి ధైర్యం ఉంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 19 వచ్చే మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. ఏం చెప్పాడు? నేను జీవించున్నాను కనుక మీరును, నేను చచ్చిపోతే ఆయన చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోతే మనం కూడా ఏంటండి, ఆయన కానీ చనిపోయాడు అనుకో మనం కూడా ఏమైపోతాం? చనిపోతాం. ఆయన చావలేదు కాబట్టి మనం కూడా
చెప్పండి ఏంటి? చావం. కాబట్టి అందుకే నేను జీవించున్న శిష్యుల్లో చెప్పాడు, ఓ నా శిష్యులారా, నేను వెళ్ళిపోతా ఉన్నాను, అయితే నేను తిరిగి వస్తా, నేను తను చూస్తాను, నేను బ్రతుకుతాను, నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తారు. దీనికి ఉదాహరణకు ఈ మాట నాకు ఎంత ఇష్టమైన మాట. యేసు ప్రభు వారిని శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు పడవ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు మార్కు సువార్త ఒక దగ్గర రాయబడింది, అమరంలో నిద్రపోతున్నాడంటే యేసయ్య. ఇంకెక్కడ రాయబడి ఆ మాట? మార్కు సువార్త రాశాడు, అమరంలో నిద్రపోతున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు, ఈయన వాళ్ళేమో కూర్చున్నారు, ఈయన అమరము అంటే అడుగు భాగంగా నిద్రపోతుంటే నిద్రపోతున్నాడంటే అర్థమైంది, నిద్రపోలా, వాళ్ళు టెస్ట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి మరి నిద్రపోయాడు దేవుడు ఎలాగవుతాడండి? కొనకొడు నిద్రపోడు కదా. అయితే అక్కడ ఏం రాయబడింది? సముద్రము పొంగింది, గాలి వేసింది, ఇవన్నీ వస్తూ ఉంటే వాళ్ళు వచ్చి యేసుప్రభు లేపి, యేసుప్రభు మనం నశించిపోతున్నామని చెప్పాలా? ఏం చెప్పారు అక్కడ? యేసయ్యా మేము నశించిపోతున్నామయ్యా అంటే ఏంటి? నీ మాటిని వచ్చాము, నువ్వు చచ్చిపోతే చచ్చిపోయావు, మేముగా సావాల్సి వస్తుంది, మనం నశించిపోతున్నాం అని చెప్పాల్సింది పోయి మేము నశించిపోతున్నాం అన్నారు వాళ్ళు. ఎంత శిష్యులో చూడండి వాళ్ళు. ఏమండి, మానవుడు సహజం అంతే, నువ్వు ఎలాగని సత్తే సావుగా, నేను మాత్రం సావనంతే, నేను మాత్రం సావను. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ, అప్పుడు యేసు ప్రభువారు లేచి గాలిని గద్దించాడంట. కాబట్టి ఒక దేవుని సేవకుడు వెళ్ళి ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి జాలర్లు అడిగారంట, ఒకవేళ పడవ మునిగిపోతే మొట్టమొదటి ఏది మునిగిపోద్ది అని అడిగినప్పుడు ఆ జాలర్లు చెప్పారండి, అయ్యా మునిగిపోతే పడవ మునిగిపోయి మొట్టమొదటి ఎవరు మునిగిపోద్ది? అమరం మునిగిపోద్ది. కాబట్టి అమరం మునిగిపోయినండి ఎవరు మునిగిపోతారు? యేసు ప్రభువారు మునిగిపోతాడు. యేసు ప్రభువారు చచ్చిపోతేనే వాళ్ళు చచ్చిపోతారు, యేసు ప్రభువారు చావకపోతే వాళ్ళు చావరు. అందుకనే వాళ్ళు నశించిపోకూడదని ఎరిగే అమరం దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించండి. అలాగే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మేము నశించిపోతున్నాం చెప్పొద్దు. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, అయ్యా నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తారు. అందుకే నరులు ఆశ కలిగి ఓపిక కలిగి కనిపెట్టుట దేని విషయమే? రక్షణ విషయమే కనిపెట్టుట మంచిది. తర్వాత చూడు, ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రికలోనికి రండి. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాట ఏముందంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడుందా మాట? నేను రిఫరెన్స్ మర్చిపోయాను. మన పౌరస్థితి పరలోకమందుంది, ఇక్కడ కాదు. 3 రైట్. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ పౌలు అన్నాడు చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మొదటగా దేని కొరకు కనిపెట్టాలి? మనం రక్షణ విషయమై కనిపెట్టాలి. ఇప్పుడు దేని కొరకు కనిపెట్టాలంట? రక్షకుని నిమిత్తం కనిపెట్టాలి. రక్షకుడు లేకపోతే రక్షణ లేదు. రక్షకుడు లేకపోతే ఏం లేదు? రక్షణ లేదు. కాబట్టి మన రక్షకుడు ఎక్కడున్నాడు? ఇక్కడ పౌలు అంటున్నాడు, ఓ ఫిలిప్పీలారా, మన పౌరస్థితి ఇప్పుడు మన భారతీయులం. ఈ భారతీయులకి ఈ గాలిని పీల్చుకుని ఈ యొక్క భూమి మీద నివసించే అధికారం మనకు వచ్చింది. అందుకే భారతదేశం నా జన్మభూమి అని మనం పాడతాం. ఇక్కడ ఈ భౌగోళిక సదుపాయాలను మనం అనుభవించడానికి ఎవరు? మనం అర్హులం. అలాగే ఫారినర్ వచ్చి ఇక్కడ ఉండగలడా? అనుభవించగలడా? ఆయనకి ఆధార్ కార్డు ఉంటుందా? రేషన్ కార్డు ఉంటుందా? ఓటు ఉంటుందా? ఉండదు. మన భారతీయులం కాబట్టి మన గవర్నమెంట్ ద్వారా వచ్చే అన్నీ మనకు పౌరస్థితి ఉంది కాబట్టి అన్నీ పొందుతున్నాం.
మనకు స్వేచ్ఛ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఫిలిప్పీల ఆ దినాల్లో వారికి పౌరస్థితి లేదు, పౌరస్థితి వారు లేదు. కాబట్టి వారి బానిస అక్కడ రోమియో సామ్రాజ్య టైంలో వారు ఉన్నారు. కాబట్టి రోమీలకే స్వేచ్ఛ. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నేను పుట్టుకతోనే రోమిడు అన్నప్పుడు ఆ శతాధిపతి అంటాడు, ఓరి బాబోయ్ ఈ యొక్క పౌరసత్వం కొరకు నేనేం చేశాను, బోల్ డబ్బుతో కొన్నాను రా అన్నాడు. ఏమండి? కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. అంటే ఏంటి? ఓ పిలిపిల్లారా, మీరు ఇక్కడ లేదని మీరు బాధపడొద్దు. ఇక్కడ ఆధార్ కార్డు లేదని, రేషన్ కార్డు లేదని, పెన్షన్ రావట్లేదని ఇవన్నీ మీరు బాధపడద్దు. కానీ మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. కాబట్టి మన రక్షకుడి కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. రెండవది ఎవరికి? రక్షణ కొరకు కనిపెట్టాలి. రక్షణ రావాలంటే రక్షకుడు ఉండాలి. ఆ రక్షకుడు అని యేసుప్రభువు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. మన చూపు ఎక్కడ ఉండాలి? పరలోకమందు ఉండాలి. పరలోకమందు. అందుకని ఇక్కడ రెండవదిగా రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టాలంట. అందుకే యోబు అన్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతా. మూడవదిగా చివరిగా నేను కొన్ని మాటలు చూసి ముగిస్తా ఈ మాటతో. రండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. మనం దేని కొరకు కనిపెట్టాలో 11వ వచనం చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోయినట్టు దేవుని దినపరాకడ కొరకు కనిపెట్టించు. మూడోది దేని కొరకు కనిపెట్టాలంట? మొదటి దేని కొరకు కనిపెట్టాలి? మొదటిది మనం నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. రెండవదిగా మన రక్షకుడైన దేవుని కొరకు కనిపెట్టుట మంచిది. మూడవదిగా క్రైస్తుడు దేని కొరకు కనిపెట్టాలి? దేని కొరకండి? గడి చెప్పాలి, వినపెట్టలే నాకు. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో అయ్యా కొంతకాలం ఆగయ్యా ఓల్డేన్ అంటావా? ఏమంటే అంటే ఆగిపోద్దా? ఆగదండి, అది ఆగదు. దేవుని రాకడా నువ్వు రమ్మన్నా రాదు. అది అర్థమైందా? ఆయన టైం ఆయనకి. అయితే ఆయన టైం వచ్చే వరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టకపోతే ఏమైపోద్ది? అంతే. వస్తున్నాడు రా. చిన్నప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటా, మా సొంత ఊళ్ళో ఎన్టీ రామారావు గారు వస్తున్నారు అన్నాడు. మా కృష్ణా జిల్లా కాబట్టి, ఎన్టీ రామారావు గారు కూడా కృష్ణా జిల్లా కాబట్టి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నప్పుడు పొద్దు నుంచి కనిపెడతా ఉండేవాళ్ళండి. 6 గంటల నుంచి వస్తున్నాడు, పలానా దగ్గర ఉన్నాడు అని 4 గంటల వరకు రాలేదు. మా అమ్మంది ఎవరే ఇంకేం చూసావురా, దాని అన్నం తిందరా అని చెప్పి అన్నం తినకి వచ్చే లోపల వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి ఏం చేసాడు? వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఆలోచించా, మనుషుడు కొరకే మనకు కనిపెట్టకపోతే దేవాది దేవుడు ఆయన అన్నాడు, నేను దొంగ వలె వస్తా, చెప్పిరాడు ఆయన. కాబట్టి దేవుని రాకడ కొరకు ఇవన్నీ రాకడ గుర్తులు. ఈ కరోనా వైరస్ అన్నా, లేకపోతే మిడతల దండన్నా, ఇప్పుడు కొంత కుంజర్ల పేరు మర్చిపోయాను, పెంజులు అంట. కొత్తగా చూశాను ఇప్పుడు. అవి రష్యాలో ప్రారంభమైందంట పెంజులు. ఏంటి? రక్తం తాగెత్తున్నాయి అంట. ఇవన్నీ అయిపోయాయి, సమయం అయిపోయింది. అర్థమైందండి? జీవించిన జీవితం చాలు. ఇకనైనా సిద్ధపడండి. దేవుని రాకడ వరకు సిద్ధపడాలి. అందుకే కరోనా పంపాడు. కరోనా రాకుండా ఏసై వచ్చాడు అనుకోండి, 199 మంది ఆగిపోయినావు. కరోనా ఎందుకు పంపాడు? లాక్డౌన్ ఎందుకు పంపాడు? నీ జీవితం సరి చేసుకోవడానికి. నీ జీవితం మా జీవితం అనేది సరి చేసుకొని, ఎక్కువ ప్రార్థన చేయడానికి. అంతేగాని ఇంట్లో కూర్చుని లాక్డౌన్ అనగానే కొంతమంది చూస్తూ ఉన్నాను. ఇక్కడ కొంతమంది లాక్డౌన్ పెట్టగానే జల్దీ ఫైల్ ఆడుతున్నారు, హౌస్ఫుల్ అన్నిలో. కొంతమంది క్రికెట్ ఆడుకుంటున్నారు, కొంతమంది సెల్లల దగ్గర ఉన్నారు, కొంతమంది టీవీల దగ్గర ఉన్నారు క్రైస్తవులు. కానీ దాని కొరకు కాదు వచ్చింది లాక్డౌన్. దేవుడు దేని కొరకు? నువ్వు దేవుని దగ్గర సమీపంగా రావటానికి. అందుకే ప్రభు రాకడ కొరకు ఏం చేయాలంటే మనం
కనిపెట్టాలంట. రెండవదిగా చూడండి, ఇక్కడ 13వ వచనంలో అంటాడు, అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడుచున్నాం. దేని కొరకు కనిపెట్టాలండి? ఇప్పుడు ఏం ఆకాశము? కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు ఏం చేయాలంట? కనిపెట్టాలంట. ఆశ కలిగి రక్షణ కొరకు కనిపెట్టాలి, రక్షకుడి కొరకు కనిపెట్టాలి. మూడవ దేని కొరకు కనిపెట్టాలి? దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. నాలుగవది ఏంటి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కూడా కనిపెట్టాలి. నువ్వు రక్షణ పొందేంత మాత్రమే పరలోకం మనం వెళ్ళాం. జాగ్రత్త గమనించము. ఆ రక్షణను కొనసాగించినప్పుడే, ఆ రక్షణను కాపాడుకున్నప్పుడే. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి అన్నాడు. ఏమన్నాడు? మెలకువ కలిగి ఉండండి, మీ వస్తే దొంగ వలె వస్తాను అన్నాడు. నీవు కలిగిన దాన్ని ఎవడు అపహరింపకుండా మీరు దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఏం చేయాలంట? చిన్నపిల్లలు తింటూ తింటూ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఏదన్నా తినే పదార్థము రాత్రిలో చెప్పి తింటూ తింటూ నిద్రపోయి అలా పడుకున్నాను అనుకో, తల్లిదండ్రులు నెమ్మదిగా ఊరుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు మళ్ళీ లాక్కుంటారు, గట్టిగా పట్టుకుంటారు. ఏం చేస్తారండి? గట్టిగా పట్టుకుంటారు. చూసారా? చిన్నప్పుడు మా ఎమ్మిగాడు టక్ చేస్తూ ఉండేవాడు. టక్ లేకుండా ఉండేవాడు కాదు. ఒకవేళ నిద్రలో కూడా తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండేవాడు. అది పోయి కానీ మళ్ళీ నిద్రలో ఏం చేసేవాడు? పెట్టుకుంటూ ఉండేవాడు. కాబట్టి మనకు కలిగిన దాన్ని ఎవడను అపహరింపకుండా ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట, మెలకు కలిగి ఉండాలంట. చూడండి, అందుకే యోబు చెప్తున్నాడు, ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు ఏం చేస్తాను? కనిపెడతాను. ఒకటి. రెండవది, నరుల ఆశ కలిగి దేవుడు అనుగురించి రక్షణ కొరకు కనిపెట్టా మంచిది. మూడవదిగా అంటాడు, దేని కొరకు కనిపెట్టవా అంటే రక్షకుడి కొరకు కనిపెట్టాలంట. తర్వాత అంటున్నాడు ఇక్కడ, దేవుడు రాకడదన కొరకు కనిపెట్టాలంట. తర్వాత అంటున్నాడు, దేని కొరకు కనిపెట్టాలి? క్రొత్త ఆకాశానికి కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టాలి. 14 వచ్చిన చూసి ముగిచ్చేస్తాను ఈ మాట. చూడండి, 14 వచ్చిన, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి. వినాలి. ఏంటి మనం ఎన్ని మంచిదే, రక్షణ కొరకు కనిపెడుతున్నాం. ఏమండి? తర్వాత ఏంటి? రక్షకుడి కొరకు కనిపెడుతున్నాం, ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాం, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఇవన్నీ మనం పొందాలంటే ఏముండాలంట? ఈ గుణ లక్షణాలు ఇప్పుడు ఏంటి? శాంతము గలవారై. ఏం కలిగి ఉండాలండి? ఏం దావీదన్న ఇవన్నీ యోబు జీవితంలో చూస్తే ఎక్కడైనా కోపం దర్శినట్టుందా? ఉందండి. ఏం చెప్తున్నాడు? ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతా. కాబట్టి దేవుని పిల్లమైన మనము, అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ఆత్మ విషయమై దిగులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. కాబట్టి మనము ఈ యొక్క ఆయన మనం చంపినను మనం ఆయన కొరకు కనిపెట్టాలంటే 3 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి ఏంటంట? శాంత గుణము కలిగి ఉండి, రెండవది నిష్కలంకముగాను, మూడవది ఏంటండి? ఏం కలిగి ఉండాలి? 3 కలిగి ఉండాలి. శాంతం అంటే సాత్విక్. కొంతమంది ఏం పేరు పెట్టుకుంటారు? శాంతమ్మ అని పెట్టుకుంటారు, సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు. అలా నిజంగా వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? నా పేరు విద్యాసాగర్, మా మాస్టర్ అనేవాడు అంటే మా నాన్నగారు ఏం పేరు పెట్టాడు? విద్యాసాగర్ అంటే సముద్రం అంతా విద్య కలిగిన వాడు అని అర్థం. సముద్రం అంతా విద్య కలిగిన వాడు. మరి నా చదువు చూస్తే మా అమ్మ, మా ఇంట్లో వాళ్ళందరూ అనేవాడు, మా మాస్టర్ అన్నాడు, ఒరే నీ పేరు విద్యాసాగర్లే కానీ విద్య లేని సాగర్ రా అన్నాడు. అంటే సముద్రంలో ఏముంటుందంట? విద్య లేదురా నీకు అంటూ ఉండేవాడు. ఈ రోజులో మన పేర్లు బాగానే పెట్టుకుంటాం కదా, కరుణమ్మ అని పెట్టుకుంటాం. వాళ్ళ దగ్గర కరుణ దొరుకుద్దా? దాని దగ్గర దొరుకుద్దా? నీ పేరుకేటిరా, నీ పేరుకి నీ జీవితానికి ఏమిటి ఏమన్నా సంబంధం ఉంటుందా?
కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. ఒకడు నా దగ్గరికి వచ్చాడు మొన్న ఈ మధ్యలో, సహోదరుడు వస్తే, మా దెబ్బరామంది భార్యని ప్రేమించి ఆడు చూసి నేర్చుకుంది నన్ను. అప్పుడు నేనన్నాను, అంటే మా అందరే కాదులే, అందరే కాదు అనుకుంటారు, అయితే భార్యని ప్రేమించి ఆడు చూసి నేర్చుకో అన్నాను. అప్పుడు నాకు ఎక్కలేని మంట వచ్చి నేను అన్నాను, ఆడు చూసి నేర్చుకోవాలి. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి, యేసుప్రభువు దగ్గర నేర్చుకోవాలి. ఆయన బెస్ట్ రోల్ మోడల్, ఆయనే సమాధానకర్త, ఆయనే సాత్వికం కలిగిన వాడు, ఆయనే నెమ్మది కలిగిన వాడు. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది శాంతము కలిగి ఉండాలని చెప్పబడింది. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి అంటే, దేవుని రాకడ కొరకై మనము ఆయత్తపరచబడాలంటే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంటే శాంతం కలిగి ఉండి నిష్కలంకముగాను, మూడవది ఏంటండి, నిందా రహితంగా ఉండాలి. అలాగ ఉండినప్పుడు మాత్రమే యోబు వలె ఏం చెప్పగలమను, ఆయనను చంపినను నేను ఆయన కొరకు కానిపెడతా. అందుకే బైబిల్ చెప్పింది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగొచ్చేసి ఆ రొట్టెంతిని ఆ పాత్రలు ఉంది త్రాగవని. కాబట్టి బల్లెతకు వచ్చిన నా ప్రియమైన సోదరి సహోదరులారా, మనము కూడా దేవా ఈ మూడు మన దగ్గర లేవు, చాలామంది దగ్గర నేను చూసా, నా దగ్గర కూడా లేదు. శాంతము అంటే నెమ్మది, సమాధానం అనేక మంది బోధించవచ్చు, కానీ వారి జీవితంలో అందుకే కోపమే పాపము అంది. కోపం ఏం తీసుకొస్తుందంట, పాపం తీసుకొస్తుందంట. అందుకే బైబిల్ చెప్తుంది కోపము శాపాన్ని తీసుకొస్తుంది, శాపము జాగ్రత్తగా గమనించండి, కోపము పాపం తీసుకొస్తుంది, పాపము శాపాన్ని తీసుకొస్తుంది, శాపము మరణాన్ని తీసుకొని వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. అలాగున మనం కూడా దేవుని దగ్గర మన జీవితాన్ని ఒప్పుకుని బలలో పాల్పొన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం.